రామకోటితో రాజకీయం చేస్తే సహించేదే లేదని సిద్దిపేట రామకోటి బృందం నాయకులు మధుసూదన్ అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రామకోటి భక్త బృందం సభ్యులు మాట్లాడారు. సిద్దిపేట పట్టణానికి చెందిన గుండు రవితేజ అనే వ్యక్తి రామకోటితో రేవంత్ రెడ్డి పేరు రాసి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారని ఆరోపించారు. రామకోటిలో రాజకీయ నాయకుల పేరు రాసినందుకు గతంలోనే తనను మందలించామని, అయినప్పటికీ సామాజిక మాధ్యమాల ద్వారా మళ్లీ వీడియోలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా గుండు రవితేజ హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రామకోటి భక్త బృందం సభ్యులు శ్రీనివాసాచారి, నాగరాజు, నరేష్ పాల్గొన్నారు. గుండు రవితేజ అనేటువంటి వ్యక్తి రామభక్తులను, రామకోటి బృందాలని, రామాన్ని కూడా కించపరిచే విధంగా ఒక రాజకీయ నాయకుల నామాలు వచ్చే విధంగా రామకోటి రాశాడు. అది రాజకీయంగా లబ్ధి పొందడం కొరకు చేసినాడు. అది కరెక్ట్ కాదు. ఆయన పిలిపించి మార్కాయనగూరులో పిలిపించి మాట్లాడిన తర్వాత కూడా ఆయన క్షమాపణ చెప్పాడు. క్షమాపణ పెట్టిన మళ్ళీ మరుసటి రోజే దాన్ని స్టేటస్లో మరి ఇతర ఇన్స్టాగ్రామ్ లాంటి మాధ్యమాల ద్వారా మళ్ళీ వైరల్ చేసుకున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము ఈ రకంగా చర్య తీసుకోవాలని సమాజంలో ఉన్నటువంటి హోదాను, అట్లాగే రాజకీయంగా కూడా ఉన్నటువంటి ఏ హోదాన్ని అయినా సరే రాజకీయ పార్టీ యొక్క సభ్యత్వాన్ని కూడా తొలగించాలని ప్రభుత్వాన్ని మరియు పత్రికాముఖంగా మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము సిద్దిపేట శ్రీ రామకోటి బృందం గత 9 సంవత్సరాలుగా సిద్దిపేటలో ప్రజలచే శ్రీరామకోటి ఉచితంగా రాపిస్తున్నాము. ఇప్పటికీ 1వ కోటి నుంచి 22వ కోటి వరకు ఈ సంవత్సరానికి చేరింది. మాకు చాలా సంతోషంగా ఉంది. సిద్దిపేట ప్రజలు రామకోటి ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో రాస్తున్నారు. అందులో ఒక వ్యక్తి గుండు రవితేజ అనే అతను రామకోటి బదులుగా ఒక వ్యక్తి పేరు రాస్తున్నారు. అది తప్పని మేము చెప్పినాము. చెప్తే మాకు క్షమాపణ చెప్పి కూడా మళ్ళీ అదే విధంగా ఛానల్కి ఇస్తూ ప్రజల్లో మెప్పు పొందడానికి ఇంకా దాన్ని వైరల్ చేస్తున్నాడు ఆ వీడియోను. అది ఎన్నిసార్లు చెప్పినాను గుణాన్ని మార్చుకోవట్లేదు. ఆయనకు కుల బహిష్కరణ, ఇంకా రాజకీయ బహిష్కరణ తప్పకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం.